రైతు సోదరులకు నమస్కారం. మనం ఈరోజు చూస్తున్న వాహనం వచ్చి ట్రాక్టర్ వచ్చేసి మనకు 245 DI మ్యాసివ్ ఫర్గూసన్ అనమాట. అంటే ఇది మనకు టేఫే వాళ్ళు తయారు చేసిందనమాట. టేఫే అంటే ట్రాక్టర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ అనమాట. మనకు టేఫే అంటే మనకు ఈ 245 DI అనే ట్రాక్టరు 46 హెచ్‌పితో వస్తుంది. అంటే 46 హెచ్‌పి అశ్వ సామర్థ్యంతో వస్తుందనమాట. మామూలుగా మనం 241 DIలు చూసింటాం, 1035 DIలు చూసింటాం మనకి ఈ మ్యాసివ్ ఫర్గూసన్ వాహనంలో. సో ఇది 245 DIలో ప్లానటరీ ప్లస్ మోడల్ అన్నమాట. ఇక్కడ మనం చూస్తే మనకు ఈ వాహనము ఈ ట్రాక్టరు పవర్ స్టీరింగ్‌తో రావడం జరుగుతుందన్నమాట. సో ఇది ఇంకా చెప్పాలి అంటే మనకు ఆయిల్ బ్రేక్స్ అన్నమాట. ఆయిల్ ఇమ్మర్స్డ్ బ్రేక్స్ ప్లస్ ఇదన్నమాట ఫ్యూచర్స్. సీట్ కూడా చాలా పెద్దదిచ్చారు. ప్లస్ మేము ఈ ఎయిర్ ఫిల్టర్‌ని సైలెన్సర్ అనేది మేము చేంజ్ చేయడం జరిగిందనమాట. టైర్ సైజ్ బ్యాక్ టైర్ వచ్చే విషయానికొస్తే బ్యాక్ టైర్ సైజ్‌కి 13.26 అనమాట బ్యాక్ టైర్ యొక్క సైజు. ఇందులో ముఖ్యంగా ఈ రోటవేటర్ మేము తీసుకున్నాం అనమాట. అంటే ఈ కాంబో ఆఫర్‌లో. ఈ ట్రాక్టర్‌లో ఇంకొక అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకు 2 గన్స్ ఉంటుందన్నమాట. 2 లిఫ్టింగ్‌కి అంటే ట్రాలీస్ కానీ ఎంబీ ప్లవ్ వేసుకోవాలన్నా మనకు ఈ 2 పైప్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. మరి ఇంకొక విషయానికొస్తే మనకు ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇదన్నమాట ఫ్యూచర్స్. సో ఈ లెవెలర్స్ కూడా 3 ఇవ్వడం జరిగింది. 1, 2, 3 3 లెవెలర్స్. పైన ఉంటే మనకు బండికి కష్టం లేకుండా వెళ్తుంది. అలాగే మీకు రెండో దానికి వేసుకుంటే కొంచెం లోతుగా వెళ్తుంది. అదే లాస్ట్ దానికి వేసుకుంటే ఎక్కువ లోతు వెళ్తుంది. అది బండికి చాలా ఇబ్బంది కలగడం జరుగుతుందన్నమాట. దీని హైట్ తీసుకుంటే మామూలుగా 241 DI కన్నా కొంచెం ఒక ఇంత హైట్ జాన్ హైట్ ఎక్కువ ఉంటుందన్నమాట 241తో కంపేర్ చేస్తే. సో ఇది ఫ్యూచర్స్ అన్నమాట. సో ఇక్కడ మనకు ఇంకొక అడిషనల్ ఫ్యూచర్ ఏంటి అంటే క్వాడ్రా పీటీఓ. ఈ క్వాడ్రా పీటీఓ ఏంటి అంటే మనకు న్యూట్రల్, ఎల్పిటిఓ అండ్ జిఎస్పిటిఓ అండ్ ఎంఎస్పిటిఓ. ఈ క్వాడ్రా పీటీఓ బెనిఫిట్స్ ఏంటి అంటే మనకు టైర్ ఏ స్పీడ్లో తిరిగితే ఆ స్పీడ్లో వెనకాల రోటవేటర్ కానీ పీటీఓ అని ఆపరేట్ చేసుకోవచ్చు. సో అదొకటి. నెక్స్ట్ టైర్ అంటే వెహికల్ని న్యూట్రల్లో పెట్టేసి ఈ గేర్స్ ఉన్నాయి కదా మనకు ఈ గేర్స్ 1, 2, 3, 4, 5 అనేసి 5 గేర్స్ ఉన్నాయన్నమాట. రివర్స్తో పాటు 6 గేర్స్. ఈ గేర్ స్పీడ్లో కూడా మనకు వెనకాల పీటీఓ అనేది ఆపరేట్ చేయడం చేసుకోవచ్చు. ఇంకొక విషయానికి వస్తే రివర్స్లో కూడా మనకు ఈ పీటీఓ అనేది ఆపరేట్ చేయొచ్చు. మామూలుగా మనకు కొన్ని వెహికల్స్లో ఈ చూస్తే 5 గేర్స్ ఉంటుంది, 4 గేర్స్ ఉంటుంది అనమాట. ఇందులో 5 గేర్స్ ఉన్నాయి. రివర్స్తో పాటు 6 గేర్స్. మిగతా వెహికల్స్తో మామూలుగానే ఈ డిజిటల్ డిస్ప్లే మీద అంతా ఒకటే అనమాట. ఇక్కడ అడ్వాంటేజ్ ఫ్యూచర్స్ ఏంటంటే సీట్ ఒకటి హైట్ ఇచ్చాడు. ఇది టైర్ సైజ్ వచ్చి 13.26 ఉంటుంది. ప్లస్ క్వాడ్రా పీటీఓ అనేది ఒక ఎక్స్ట్రా అడిషనల్ ఫ్యూచర్. దెన్ 245 DI ఒకటి, 46 అశ్వ సామర్థ్యం ఇంకొకటి, పవర్ స్టీరింగ్ అన్నమాట. ముఖ్యంగా ఇవి దీంట్లో ఉన్న లక్షణాలు అన్నమాట. ఇప్పుడు రోటవేటర్ అన్నమాట. ఇది రోటవేటర్ వచ్చేసి మనకు 42 బ్లేడ్ రోటవేటర్ అన్నమాట. మనకు వెహికల్తో పాటు తీసుకోవడం జరిగింది. బ్లేడ్స్ కూడా చాలా మందంగా ఉన్నాయన్నమాట. ఇదన్నమాట మనకు ఈ మ్యాసివ్ ఫర్గూసన్ యొక్క 245 DI ట్రాక్టర్ అన్నమాట. ఇది మేము సొంతంగా తోలుకోవడానికి సొంత పర్పస్ కోసం మనం కొనుక్కోవడం జరిగింది. మామూలుగా అయితే 241కే ప్రిఫర్ చేస్తారు మా సైడు. మా చిత్తూరు డిస్టిక్ అంతా 241 ఉంటుంది. 245 వచ్చి సొంతానికి కష్టం లేకుండా ఈ బ్రేక్స్ కానీ క్లచెస్ కానీ ఈ పవర్ స్టీరింగ్ ఎక్స్ట్రా ఉండడం ద్వారా మనము దీన్ని ప్రిఫర్ చేసామన్నమాట. ధన్యవాదాలండి.